హాయ్ అండి. ఐయామ్ లీలా. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదండి. ఈరోజు 2 లేయర్స్ ఫ్రాక్ విత్ రఫుల్స్ హ్యాండ్స్ అండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ముందుగా లైనింగ్ని 2 ఫోల్డ్ చేసుకొని లెంత్ 14+1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. కింద వైపు ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను వదిలేసి మార్క్ చేసుకున్నానండి. షోల్డర్స్ 7 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నానండి. చెస్ట్ 10 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం డ్రా చేసుకున్నానండి. వెస్ట్ నడుము 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. చెస్ట్ లైన్, వెస్ట్ లైన్ వేసుకొని మార్క్ చేసుకున్నానండి. నెక్ విడ్త్ 4 ఇంచెస్, నెక్ లెంత్ 4 ఇంచెస్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నానండి. అందులోన బోట్ షేప్ లాగా డ్రా చేసుకున్నాను. కింద చెస్ట్ పాయింట్ 10.5కి మార్క్ చేసుకున్నానండి. నడుము దగ్గర వేస్ట్ లైన్ పైన 3.5కి డ్రా చేసుకొని చెస్ట్ పాయింట్ దగ్గర 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. ఈ 2 మార్క్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ మిడిల్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలండి. వెస్ట్ లైన్ పైన 3.5కి మార్క్ చేసుకున్న దగ్గర నుండి 1.5కి ఇంకొక మార్కింగ్ చేసుకొని చెస్ట్ పాయింట్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి. చూడండి. ఇప్పుడు సైడ్ 1 పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామండి. వేస్ట్ లైన్ పైన చెస్ట్ లైన్ పైన 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ 2 డాట్స్ని కలిపేసుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ కాబట్టి మధ్యలో కటింగ్ చేసి స్టిచ్ చేస్తాము. అందువలన మనకి ఫ్యాబ్రిక్ అన్నది తక్కువ వస్తుంది. అందుకు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి, ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. స్క్రీన్ పైన చూపిస్తున్న మెజర్మెంట్స్తో బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ డ్రా చేస్తున్నాను. నెక్ విడ్త్ 4 ఇంచెస్, నెక్ లెంత్ 4 ఇంచెస్ అండి. ఇప్పుడు కింద పార్ట్ కోసం లైనింగ్ని 4 ఫోల్డ్ చేసుకున్నానండి. లెంత్ 29 ఇంచెస్, విడ్త్ 4 ఫోల్డ్ పైన 15 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. లైనింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల నడుం దగ్గర ఉబ్బుగా వస్తుందండి. అందుకోసం నేను 3-4 ప్లేట్స్ మాత్రమే వచ్చేలాగా తీసుకున్నానండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫస్ట్ లేయర్ కట్ చేసుకోనికి ఫస్ట్ లేయర్ లెంత్ 20 ఇంచెస్ ప్లస్ 1 అండి. విడ్త్ వచ్చేసి 44 ఇంచెస్ అండి పెట్టుకొని ఫస్ట్ లేయర్ని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు సెకండ్ లేయర్ అండి. సెకండ్ లేయర్ లెంత్ 10 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అండి ఫోల్డింగ్స్ కోసం. ఫస్ట్ లేయర్ విడ్త్కి డబల్ ఉండాలండి. సెకండ్ లేయర్ విడ్త్ 44కి డబల్ 88 అండి. 88 విడ్త్ తీసుకున్నాను. లెంత్ 10 ప్లస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నానండి.
సెకండ్ లేయర్ విడ్త్ మనము ముక్కల్లాగా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఒకటేలాగా ఫ్యాబ్రిక్ ఉండదు. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి. చూడండి, మిగిలిన క్లాత్ని 4 ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను రఫుల్ హ్యాండ్స్ కోసం. విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్, లెంత్ 22 ఇంచెస్ లాగా 2 స్ట్రిప్స్ తీసుకున్నానండి. స్ట్రిప్ కింద 2 ఇంచెస్ విడ్త్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, క్రాస్గా ఉన్న వైపు మనము చిన్నగా మడిచి కుట్టుకోవాలండి. స్ట్రైట్గా ఉన్న వైపు మనకి ఫ్రిల్స్ వస్తాయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి పెట్టుకున్నానండి, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు నెక్ ఆల్రెడీ నేను స్టిఫ్ పేపర్ని డ్రా చేసి కట్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, అది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఆల్రెడీ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. అది చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ పై వైపున పెట్టేసుకొని కదలకుండా మార్క్ చేసుకోవాలండి. సేమ్ ఫ్రంట్ బ్యాక్ అలానే కదలకుండా పెట్టేసుకోవాలండి పిన్స్తోన. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు పిన్స్ పెట్టుకున్న తర్వాత మనము స్టిచ్ చేసుకోవాలండి. నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో, ఇది బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్ షేప్లో ఉందండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి. చూడండి, కట్ చేసుకున్న తర్వాత నెక్ మొత్తం కూడా చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల నెక్ షేప్ అన్నది బాగా వస్తుందండి. స్టిఫ్ పేపర్ అన్నది ఈజీగా లోపల వైపుకి టర్న్ అయిపోయి షేప్ అన్నది మనకి నీట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిఫ్ పేపర్ మీద స్టిచ్ వచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల మనకి స్టిఫ్ పేపర్ అన్నది ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అలానే నెక్ స్టిచ్ చేసుకున్నానండి. ఫ్రంట్ సైడ్స్ కూడా నేను జాయింట్ చేసుకున్నాను. నడుము దగ్గర ఎగుడు దిగుడు లేకుండా ఈక్వల్గా ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఆల్రెడీ నేను టక్స్ వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాము. హ్యాండ్స్కి క్రాస్గా ఉన్న వైపు మనము చిన్నగా మడిచి కుట్టుకోవాలండి. స్ట్రైట్గా ఉన్న సైడు ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మీరు ఏదైనా నిడిలో ఏదైనా పిన్
మీకు ఫ్రిల్స్ పెట్టుకోనికి ఈజీగా ఏది ఉంటే దాంతోన మీరు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని, నేనైతే నిడిల్తోన చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇది చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవాలండి. దీన్ని హ్యాండ్స్కి, బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలండి. సేమ్ అలానే ఇంకోవైపు కూడా ఫ్రిల్స్ పెట్టి కుట్టుకొని హ్యాండ్ జాయింట్ చేయాలండి. చూడండి, హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి నేను ఆల్రెడీ హాఫ్ ఇంచ్తోన ఫ్రిల్స్ పెట్టుకున్నానండి. హాఫ్ ఇంచ్తో పెట్టుకోవడం వల్ల మన నడుము కొలతకి కరెక్ట్గా వస్తుందండి. అలానే సెకండ్ లేయర్ కూడా నేను ఫ్రిల్స్ పెట్టుకున్నానండి. ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ లైనింగ్ కూడా జాయింట్ చేసుకున్నానండి. చూడండి, బాడీ పార్ట్కి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ జాయింట్ చేసుకోవాలండి. సేమ్ అలానే బ్యాక్ ఫ్రంట్ జాయింట్ చేసుకోవాలండి. బ్యాక్ ఫ్రంట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ మీ మెజర్మెంట్స్ ప్రకారం జాయింట్ చేసుకొని కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫైనల్ అవుట్పుట్ చూడండి, రఫుల్ హ్యాండ్స్, ఫ్రంట్ వి షేప్ నెక్. ఫైనల్ అవుట్పుట్ చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.